పార్వతీపురం మాన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు పాడి సుదర్శన్ రావు సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మండల కేంద్రం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ దీనమయ్య ఆధ్వర్యంలో 25వ తారీఖు శనివారం నిర్వహించిన సర్వసభ సమావేశంలో ఉద్యోగస్తులను ఉద్దేశించి దుర్భాషలాడిన ఎంపీపీ తిరు సమంజసం కాదని అన్నారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే జగదీశ్వర్ నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇలా మాట్లాడుతున్నారని, గత ప్రభుత్వంలో లేని ప్రోటోకాల్ ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అని ఎంపీపీని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగస్తులను ఇలా తక్కువ చేసి మాట్లాడే ధోరణిని మార్చుకుని ఉద్యోగస్తులకు క్షమాపణ చెప్పాలని మండల కన్వీనర్ సుదర్శన్ రావు డిమాండ్ చేశారు. మండలంలో సర్వసభ్య సమావేశం పెట్టడం జరిగింది. ఆ సమావేశంలో మనకి మండల అధ్యక్షులు దీనమయ్య గారు మాట్లాడిన మాటలు చాలా హేయమైన మాటలు. ఈరోజు అతను ఈ సమావేశంలో మాట్లాడింది ప్రభుత్వ అధికారుల మీద చాలా నీచంగా మాట్లాడారు. చుట్టూ కట్టేసి కొట్టాలి అని చెప్పేసి సమాచారం ఉన్న అధికారులకు అన్నారు. అది చాలా తప్పు. ఒక బాధ్యత పదవిలో ఎంపీ పదవులు ఉండి ఆ మాట అనకూడదు. మనకి ప్రభుత్వం ప్రజలు ఇచ్చినటువంటిది 5 సంవత్సరాల పదవి, కానీ వాళ్ళ ప్రభుత్వ అధికారులు 62 సంవత్సరాలు వాళ్ళు ఉంటారు. కాబట్టి అలాంటి ప్రభుత్వ అధికారుల మీద అలాంటి మాట్లాడడం చాలా తప్పు. అది దాన్ని సరిదిద్దుకోవాలి. అతను ఆ మాటలు చెట్టు కట్టుకోవడం అనేది అది చాలా రికార్డులో అది క్షమాపణ. అధికారులందరికీ కూడా క్షమాపణ చెప్పాలి. ఎంపీపీ గారు ఖండిస్తున్నాం. మేము చేసే అభివృద్ధి పనులు ఓర్వలేక ఆయన ఈ విధంగా పిచ్చెక్కి అతను ఏం చెప్పాలో తెలియక ఈ మాట్లాడుతున్నారు. కాబట్టి అది చాలా తప్పు. మేము ప్రతిదీ హౌసింగ్ కానీ ఇది ఇల్లు హౌసింగ్ కానీ లేకపోతే రోడ్లు కానీ ప్రతిదీ ఎన్ఆర్జీసీలో ప్రతి ఒక్కరు పని చేస్తున్నాం. అన్ని శాంక్షన్ చేసాం. ప్రతి రోడ్డు వాళ్ళు ఇన్ని 5 సంవత్సరాలు ఉన్నారు. 5 సంవత్సరాలు ఏ ఒక్క రోడ్డు వేసారా? ఎవరికైనా ఇల్లు బిల్లు ఇచ్చారా? లేకపోతే అతను దీనమయ్య గారి సొంత ఊర్లోనే అతను ఎంపీపీ గారి ఊర్లోనే సచివాలయం కూడా ఈరోజు కట్టలేదు. పంచాయతీ బిల్డింగ్ కట్టుకోలేని దిస్తులో ఉన్నాడు అతను. కాబట్టి మేము అభివృద్ధి చూసి వారులోకి మా ఎమ్మెల్యే గారు ప్రతి గ్రామానికి రోడ్డు వేసి ప్రతి గ్రామానికి బిల్లు కానీ లేకపోతే ట్రైకార్ లోన్ కానీ